హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, మరి ఈరోజు మీకు నేను ఉపయోగపడే ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి స్టోర్లో రైస్ ఇస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, రేషన్ బియ్యం ఇస్తూ ఉంటారు కదా. మరి అవి మనం యూజ్ చేయము. కానీ నేను ఈ మధ్య ఎక్కడో చదివాను ఫ్రెండ్స్, అవి యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, అవి తింటే ఎలాంటి ఇది ఉండదు, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్పారు. మరి అయితే మనం అలాగే తినాలంటే అవి చాలా కష్టం కదా ఫ్రెండ్స్. అయితే మీరు ఒక పని చేయొచ్చు. మామూలుగా మనం బయట తీసుకొచ్చుకున్న బియ్యం రైస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇవి మొత్తం అంటే అవి బయట తీసుకొచ్చుకున్నవి 2 వంతులు వేసి 1 వంతు వేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు. 2 కలిపి చక్కగా మిక్స్ చేసుకోండి. మనం అచ్చగా రేషన్ బియ్యం తినాలన్నా చాలా కష్టంగా ఉంటుంది, అవి తినలేము అలానే. కానీ ఈ మధ్యలో వీటిలో చాలా మరి ప్రోటీన్స్ ఉంటాయి, మీరు తినండి మంచిగా ఉంటుంది, ఇవి రైస్ పడేయొద్దని చెప్తున్నారు. నేను చూశాను. మరి అది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదని నేను చాలా చోట్ల విన్నాను. ఇది చూడండి, ఇలా చేయండి మీరు. ఇలా మామూలుగా 2 మిక్స్ చేసేసుకొని చక్కగా మీరు వండేసుకున్నట్లయితే మనకి ఆ ఫీలింగ్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఆ వాసన కానీ స్మెల్ కానీ ఎలాంటివి కూడా ఉండవు. ఇలా చేయండి మీరు, చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇలాగే చేస్తున్నాను, మీరు కూడా చేయండి. మీరు ట్రై చేసి చూడండి, ఒక్కరోజు బాగుంటే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, మరి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్. థ్యాంక్ యూ.